హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నేను ఓటు వేయకపోవడం వల్ల వాడు ఓడిపోయినట్టు ఏదో నాకు బడి ఏడుస్తాడేమిటి? వాళ్ళ దేవుడు వేరే ఉన్నాళ్లే స్వామి, నువ్వేం పట్టించుకోకు. నువ్వు ఇంకొంచెం సేపు ఇక్కడే ఉన్నావంటే వినాయకుడికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి అమ్మఒడి ఇచ్చాను, నీకు రైతు భరోసా ఇచ్చాను కదా, మీరెందుకు ఓటేయలేదంటాడు. సౌమ్యుడు, పేదవాడు, ₹1 జీతగాడు, కేసులు అంతంత మాత్రమే ఉన్నవాడు మన జగనన్నయ్య. అప్పుడెప్పుడో 2009లో వాళ్ళ నాన్న రాజశేఖరన్ తాతయ్య చనిపోతే రాష్ట్రంలో ఎంతోమంది ప్రజలు ఆయన లేడన్న బాధని దిగమింగుకోలేక తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయారని ఓదార్పు యాత్ర చేసి ముద్దుల మీద ముద్దులు పెట్టాడు. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, రాజశేఖరన్ తాతయ్యతో 30-40 సంవత్సరాలు కాపురం చేసిన విజయమ్మకి ఏమో గుండెపోటు రాలేదు, కొడుకు జగనన్నయ్య కానీ కూతురు షర్మిలకు కానీ గుండెపోటే రాలేదు. ఆయన భార్య, కూతురు, కొడుకు, అల్లుడు, మనవళ్ళు, మనవరాళ్ళు అంతా హాయిగా ఉన్నారు. మధ్యలో వీళ్ళెందుకు చనిపోయారని ఒక డౌట్ ఉండేది నాకు. ఇప్పుడు ఆ డౌట్ కూడా తీరిపోయింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో జగనన్నయ్య ఓడిపోయాడని, కొందరు గుండెపోటుతో చనిపోయారని వాళ్ళే చెప్పారు. అదిగో పైన స్క్రోల్ చేస్తున్నా చూడండి. ఆ ముసలాయన ఎవరో కానీ జగనన్నయ్య ఓడిపోయాడన్న బాధతో గుండెపోటు వచ్చి చనిపోయాడని వాళ్ళ పేపర్లో, టీవీల్లో వాళ్ళే చూపించారు. కానీ ఆ ముసలోడు అన్నయ్య తెచ్చిన కల్తీ మద్యం బూమ్ బూమ్ బీర్ తాగి చనిపోయాడంటే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందో లేదో. సరే, మొత్తానికి తండ్రి లేని బిడ్డని, పేదవాడిని, బాబాయ్ గుండెపోటని, కోడికత్తెని డ్రామాలు వేసి ఆకులు నాకే వాడింటికి మూతులు నాకే వాడు వచ్చాడని, అసలే రాష్ట్ర విభజన జరిగి రాజధాని లేక నెత్తి నిండా అప్పులతో నిండా మునిగి ఉన్న ఆంధ్ర ప్రజలకు సీఎం అయ్యాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిండా మునిగిన ప్రజలను పైకి లేపుతాడనుకుంటే కాళ్ళ కిందేసి తొక్కాడు. అందుకే ప్రజలు కూడా రివర్స్లో జగనన్నయ్య పిర్రకి వాత పెట్టారు. మొన్నటి ఎలక్షన్స్లో సింగిల్ డిజిట్కే పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినా ఇంకా ఎందుకు ఓడామో అర్థం కావడం లేదంటున్నాడు. జగనన్నయ్య ఎందుకు ఓడామో అంటున్నాడు కదా, దానికి సమాధానం కావాలంటే రామతీర్థంలో తెగిన రాముడి తలనడుగు, ఎందుకు ఓడామని. అంతర్వేదిలో కాలిపోయిన రథాన్ని అడుగు, కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలనడుగు, చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ ఫ్యామిలీని అడుగు, మద్యం రేట్ల మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ని అడుగు, నువ్వు కూల్చేసిన ప్రజా వేదికను అడుగు, ఇసుక దందా గురించి ప్రశ్నించినందుకు శిరోముండనం చేసిన ప్రసాద్ని అడుగు, మా అక్కని ఎందుకు ఏడిపించారా అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టిన అమర్నాథ్ని అడుగు, అమరావతిలో ఆడవాళ్ళని, ఉద్యమం కోసం చనిపోయిన రైతులను అడుగు, పూర్తి కాని ప్రాజెక్టులను అడుగు, నెల జీతం కోసం ఎదురు చూసే ఉద్యోగస్తులను అడుగు, కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలను అడుగు, నిరుద్యోగ యువత పడ్డ మానసిక వేదనను అడుగు, గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను అడుగు, అసెంబ్లీ సాక్షిగా శీల పరీక్షను ఎదుర్కొన్న భువనేశ్వరిని అడుగు, నీ పాలనలో బతుకుదెరువు లేక వీధిన పడ్డ కుటుంబాలను అడుగు. ఎందుకు ఓడారో తెలుస్తుంది. అయినా సరే 40% ఓట్లేసిన ప్రజలకు లేని సిగ్గు మన జగనన్నయ్యకి ఎందుకు అంటున్నారు పొలిటికల్ మేధావులు. అయితే అదే రాక్షస పాలనలో జగనన్నయ్య ఒక ఘనకార్యం ఎలగబెట్టాడు. కూల్చడమే తప్ప కట్టడం చేత కాదని కని ప్రతిపక్షాల వాళ్ళు చేసిన ఎగతాళిని సీరియస్గా తీసుకొని కళ్ళు జిగేలమనేలాగా ఒక అత్యద్భుతమైన ప్యాలెస్ని కట్టించుకున్నాడు తన కోసం. అది ఎలా ఉందంటే, 2019 ఎలక్షన్స్లో అఖండ మెజార్టీ కట్టబెట్టిన ఆంధ్ర జనం సిగ్గుపడేలాగా 2024 ఎలక్షన్స్లో ఆ 11 సీట్లైనా ఎందుకు ఇచ్చామరా దేవుడా అని ఆవేదన చెందేలా కట్టాడు. మన ₹1 జీతగాడికి తన సొమ్ము కంటే మంది సొమ్ము మీదే మక్కువ ఎక్కువ. వైజాగ్ని రాజధానిగా చేస్తానని చెప్పి ప్రఖ్యాత రుషికొండని తవ్వి మట్టి అమ్ముకు దొబ్బాడు. నాది కాకపోతే కాశీదాకా దేకమన్నాడని రుషికొండని సగానికి పైగా లేపేశాడు. కొండల్ని సైతం పిండి చేయగలడంటే ఏంటో అనుకున్నా, కానీ ఇప్పుడు రుషికొండని చూస్తే అది నిజమే అనిపించింది. అందుకే కొండల్ని పిండి చేయగల మన జగనన్నని ఆ 7 కొండల వాడు పిండి పిండి చేశాడు. ప్రకృతిని నాశనం చేస్తే ఎవరికైనా అధోగతి అని మన జగనన్నని చూస్తే అర్థమవుతుంది. రుషికొండను తవ్వి మట్టి అమ్ముకున్నాడు. దాన్ని కవర్ చేయడానికి గ్రీన్ మ్యాట్లు వేసి గారడీ చేసే ప్రయత్నం చేశారు. ఇక అది కుదరలేదని ఆ కొండ మీద ఒక భవనాన్ని అనధికారికంగా కట్టించాడు. అది ఎందుకంటే అందులో నిన్నోటిద్దుల మంత్రులు చెప్పింది ఏంటంటే, జగనన్నయ్య విశాఖను రాజధానిగా చేశాడు కాబట్టి ఒక అధికార భవనాన్ని కట్టుకొని ఇక్కడి నుంచే పాలిస్తాడని చెప్పాడు. మళ్ళీ గెలుస్తానని 30 ఏళ్ళు తామే అధికారంలో ఉంటామని పాపం భ్రమపడ్డాడు అన్నయ్య. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత టీడీపీ నాయకులు కొంతమంది ఆ బిల్డింగ్ని చూడడానికి వెళ్ళారు. అప్పుడు జగనన్నయ్య అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు ఆ బిల్డింగ్ దగ్గరికి వస్తుంటే దాన్ని చుట్టూ ఫెన్సింగ్లు కట్టి వారిని అడ్డుకున్నాడు. అందుకే వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ బిల్డింగ్ని గెలికారు. ఇక లోపలికి వెళ్ళి చూసిన తర్వాత అధికారులు, నాయకులు ఆ భవన హంగుల్ని చూసి మూర్చొచ్చి కింద పడిపోయారంట. ఎందుకంటే దాదాపుగా 500 కోట్లకి పైన ప్రజాధనంతో ఆ ప్యాలెస్ని కట్టించుకున్నాడు అన్నయ్య. అందులో ఉండే బాత్రూమ్ కమోడే 36 లక్షలంట. ఇక బాత్రూమ్ వచ్చేసి 480 చదరపు అడుగులంట. అంటే పేదలకు జగనన్నయ్య ఇచ్చిన ఇళ్ల స్థలం కంటే ఎక్కువే అన్నమాట. అంత ఇంపోర్టెడ్ సరికే సోఫాలు, కుర్చీలకే 4.5 కోట్లు, వీడియో టెలికాన్ఫరెన్స్కి 4 కోట్లు అయిందంట. మొత్తానికి ప్రకృతిని, ప్రజాధనాన్ని ఏకకాలంలో సమపాలలో నాశనం చేశాడు మన జగనన్నయ్య.
₹1 జీతంగా తీసుకుంటున్నాడని మురిసిపోయిన జనాలకి రూపాయి జీతగాడు చేసిన నిర్వాకం చూసి కళ్ళు తిరుగుతున్నాయి. కంటికి కనిపించిన చెట్లను నరికేసి కనబన్న కొండల్ని తవ్వేసి ప్రకృతితో ఆటలాడాడు. సచివాలయాలు, అసెంబ్లీల ప్రతిదాన్ని తాకట్టు పెట్టి ప్రజల జీవితాలతో చెలగాటమాడాడు. అందుకే ఈ పేదవాన్ని ఏ విధంగా సత్కరించాలో అర్థం కాక జుట్టు పట్టుకుంది ఇప్పటి ప్రభుత్వం. తండ్రి లేని బిడ్డని ఒక ఛాన్స్ ఇచ్చినందుకు ప్రజలు తమ ముఖం మీద తామే ఊసుకుంటున్నారు. మరి ఈ ₹1 జీతగాడి గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరి ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.